శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మన మిత్రులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతోగాలని, నేను నిత్యం ఆరాధించే ఆ లలితాదేవి వారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళ మీ అందు ఉండాలని కోరుకుంటూ, ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర ఆశ్వేజ బహుళ చతుర్దశి సోమవారం. చతుర్దశి మధ్యాహ్నం 2:29 వరకు ఉంది. తదుపరి అమావాస్య. ఈరోజు హస్త నక్షత్రం. ఈరోజు అక్టోబర్ 20, 2025 తేదీ సోమవారం. ఈరోజు రాత్రి గల అమావాస్య. అందువల్ల ఈరోజే మనం దీపావళి పండుగగా జరుపుకోవాలని ముందు వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:31 అయితే 3:18 వరకు ఉంది. మధ్యాహ్నం 12:11 అయితే 12:58 వరకు ఉంది. ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి హస్త నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి హస్తానుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేష రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమవంతమైన ఆదాయాలు ఏర్పడతాయి. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి కార్యజయం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యాటంకాలు ఏర్పడతాయి. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి కలతరపూర్వక ధనలాభం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్ర ఉత్పత్తి క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారాలకు కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు చంద్రబలం ప్రబలంగా ఉంది. అందువల్ల ఆ చంద్రశేఖరుణ్ణి, పరమేశ్వరుణ్ణి ఆరాధించినట్టయితే కార్యసిద్ధి కలుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే స్వామివారికి బిల్వార్చన, అలాగే తెల్ల జిల్లేడు పూలతో ఆరాధించినట్టయితే ఖచ్చితంగా ఈరోజు కార్యసిద్ధి కలుగుతుందని చెప్పి శాస్త్రాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి కొలల మాట్లాడాడు.